హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ కాంతా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ ఎలా ఉంది అంటారా? నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ సినిమాలో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్ అన్నీ సూపర్గా కుదిరాయి. ఈ మూవీ స్టోరీని వితౌట్ స్పాయిలర్స్ చెప్పాలి అంటే, ఇది ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్కి మధ్య ఈగో క్లాష్ మూవీ. బట్ ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఒక పర్సన్ యాక్టర్గా ఎలా స్టార్ట్ అయ్యాడు అండ్ సూపర్ స్టార్గా ఎలా ఎదిగాడు అండ్ తన ఈగో వల్ల తనకు వచ్చిన ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి అండ్ ఈ మూవీని ఎలా ఎండ్ అయింది అనేది మిగిలిన స్టోరీ. ఈ స్టోరీని ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఇది ఒక మర్డర్ మిస్టరీ స్టోరీ. ఒక మర్డర్ ఎలా జరిగింది, దానికి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అండ్ ఫైనల్గా మర్డర్ ఎవరు చేశారో అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా కనుక్కున్నారో అనేదే స్టోరీ. ఇది మల్టిపుల్ థ్రెడ్స్ లో రన్ అవుతున్న స్టోరీ. ఇది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బట్ ఈ థ్రెడ్స్ అన్నిటిని ఎలా కలిపారు, తర్వాత ఎండింగ్ ఎలా కుదిరింది అనేది ఇది మీరు స్క్రీన్ మీద చూసి తెలుసుకోండి. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాంతం మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి, మూవీలో ఇంకొక మూవీని తీయడం. ఒక మూవీ వచ్చి 1990s బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అండ్ మెయిన్ కాంతా మూవీ వచ్చి కరెంట్ టైం లైన్లో జరుగుతూ ఉంటుంది. సో 1990sలో జరుగుతున్న మూవీని బ్లాక్ అండ్ వైట్లో ప్రజెంట్ చేయడం అండ్ కరెంట్ టైం లైన్లో జరుగుతున్న మూవీని కలర్స్లో ప్రజెంట్ చేయడం వల్ల ఈ రెండు మూవీస్ మధ్య డిఫరెన్షియేషన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంతేకాకుండా 1990sలో జరుగుతున్న మూవీ యాక్టర్స్ని అండ్ కరెంట్ వాళ్ళ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది చాలా బాగా చూపించారు ఈ మూవీలో. ఈ మూవీ డైరెక్టర్ సెలవమణి సెల్వరాజ్. ఈయన చాలా గ్రేట్ డైరెక్టర్. ఎందుకు అంటున్నారా? ఎందుకంటే ఈ మూవీలో 2 ప్యారలల్ టైమ్ లైన్స్లో మూవీ రన్ అవుతూ ఉంటుంది. బట్ వాటిని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన స్క్రీన్ ప్లేతో చక్కగా నేరేట్ చేశారు. ఎక్కడా కూడా మనకి ఇది కన్ఫ్యూజ్డ్ మూవీగా అనిపించదు. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇచ్చింది జాను చాంటర్ అండ్ జేక్స్ బిజై. ఈ మ్యూజిక్ చాలా బాగా కుదిరింది ఈ మూవీకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ మూవీలో సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఈ మూవీలో షైన్ అయిన మరో డిపార్ట్మెంట్ వచ్చి సినిమాటోగ్రఫీ. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ డానీ సాలో. ఆయన బ్లాక్ అండ్ వైట్లో చేసిన నేరేషన్ కానీ, కలర్స్లో చేసిన నేరేషన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో విజువల్స్ చాలా పొయిటిక్గా అనిపిస్తాయి అండ్ యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్సెస్ని బాగా క్యాప్చర్ చేశారు ఈ మూవీలో. అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ బాగా షైన్ అవుతాయి ఈ మూవీలో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని అండ్ రాణా దిగ్బటి, వీళ్ళు ఈ మూవీకి మెయిన్ కాస్టింగ్. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో హైలైట్. ముందుగా చెప్పుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ గురించి. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. బట్ ఏ సినిమాలో కూడా ఆయన చాలా బాగా చేశారు అన్నట్టు అనిపించదు. చాలా మూవీ ఫ్లోలో బ్లెండ్ అయిపోయి ఉంటుంది ఆయన యాక్టింగ్. బట్ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ చాలా స్టాండ్ అవుట్ అవుతుంది. మనం మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా దుల్కర్ సల్మాన్ ఏం చేశాడు అన్నట్టే అనిపిస్తుంది. ఈ మూవీలో ఆయన ఇచ్చే చిన్న చిన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకు బాగా గుర్తుండిపోతాయి. సముద్రకని గారు మల్టీ టాలెంటెడ్. ఆయన డైరెక్షన్ స్కిల్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ సూపర్. ఈ సినిమాలో ఆయన ప్లే చేసిన రోల్ డైరెక్టర్. ఆయన యాక్టింగ్ ఈ మూవీలో సూపర్గా అనిపిస్తుంది. ఆయనకి దుల్కర్ సల్మాన్కి మధ్య ఈగో క్లాష్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. దానికి కారణం ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద యాక్టర్స్. రాణా దిగ్బట్ గారు, ఇందుట్లో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా కనిపిస్తారు అండ్ ఆయన యాక్టింగ్ ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో వస్తారు అండ్ ఆయన వచ్చినప్పటి నుంచి మూవీ యొక్క జోనరా మారిపోతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లోకి వెళ్ళిపోతుంది అండ్ చాలా ఫన్నీగా ఉంటున్నాయి కొన్ని సీన్స్ ఆయన వచ్చినప్పుడు. ఇప్పటి వరకు తను ఎంచుకున్న అన్ని మూవీస్ కూడా యాక్టింగ్ కన్నా గ్లామర్ కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. బట్ ఈ మూవీలో ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్ చూపించారు ఆవిడ. చాలా అందంగా కనిపించారు. అట్ ద సేమ్ టైం చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ యాక్టింగ్ ఈ మూవీలో బాగా స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ మూవీ నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది విజువల్స్ గురించి. అవి వెరీ స్టన్నింగ్, అట్ ద సేమ్ టైం వెరీ పొయిటిక్. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మూవీ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి. ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ రోల్స్ కానీ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఈ మూవీలో చాలా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ మూవీ డబ్బింగ్. ఇది తమిళ్ మూవీ. డబ్ చేస్తున్నప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి వస్తున్న డైలాగ్ డెలివరీకి సింక్ అవ్వలేదు అండ్ అది కొంచెం అబ్నార్మల్ గా ఉంటుంది. బట్ మూవీ ఫ్లోని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయదు మూవీ చూస్తున్నప్పుడు. బట్ అదొకటి కొంచెం ఓవర్లుక్ చేయాలి మనం. ఫైనల్ గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. అండ్ మీరు ప్యూర్ మూవీ లవర్ అయితే, డిఫరెంట్ మూవీస్ చూసే టేస్ట్ ఉంటే ఈ మూవీ మీకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈ మూవీని థియేటర్స్ లో వాచ్ చేయండి.
ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బాయ్.